ప్రతి మతంలోనూ, తెగల్లోనూ, ఇంకా రకరకాల సమూహాల్లోనూ తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలుంటాయి. ఆ ఆచారాల్లో ఏమాత్రం పాయింట్లెస్గా, సెన్స్లెస్గా అనిపించే కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి. కానీ అది సెన్స్లెస్, పాయింట్లెస్ అని తెలిసినా కూడా అవి ఆచరించకపోతే ఏమైపోతుందో అనే భయంతో లాజికల్ థింకింగ్ని పక్కన పెట్టి స్టూపిడిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చచ్చాక కాల్చితే మంచిదంటారు, కొంతమంది పూడ్చితే మంచిదంటారు. ఎందుకని అడిగితే ఊహకందని వెర్రిని మేళవించి ఏవేవో కబుర్లు చెప్తారు. వాళ్ళు నమ్మిందే నిజమని భీష్మించి కూర్చుంటారు. నిజానికి ఓ మనిషి చనిపోయాక అతన్ని కాల్చితే ఏంటి, పూడ్చితే ఏంటి? బతికొండగా ఆ మనిషి చేసిన పనుల కంటే చచ్చాక అతని బాడీని క్రిమేట్ చేసిన విధానమే ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుందనుకోవడం మూర్ఖత్వమే కదా. ఇప్పుడు ఈ విషయాన్ని సూటిగా చెప్పేస్తే ఇదొక సీరియస్ సోషల్ కామెంటరీ అయిపోతుంది. కాబట్టి ఈ విషయానికి హ్యూమర్తో ఫుల్గా కోటింగ్ వేసేసి అక్కడక్కడ ఎమోషన్స్ని కూడా టచ్ చేస్తూ తీసిన మూవీనే ఈ ఉప్పు కప్పు రంబు. పేసింగ్ అండ్ క్లైమాక్స్ ఈ మూవీకి డ్రాబ్యాక్స్గా మారినప్పటికీ ఓవరాల్గా అయితే ఈ మూవీ నాకు బాగుందనిపించింది. చిట్టి జయపురం అనే గ్రామంలో శ్మశాన వాటికలో ఇంకా 4 మాత్రమే సమాధి కట్టగలిగేంత స్థలం మిగలడం ఆ గ్రామానికి పెద్ద సమస్యగా మారుతుంది. గ్రామ పెద్ద చనిపోయాక ఆ స్థానంలోకి వచ్చిన గ్రామ పెద్ద కూతురు ఆ గ్రామంలో క్రిమేషనిస్ట్ అయిన చిన్న అనే కుర్రాడితో కలిసి ఈ సమస్యని పరిష్కరించడానికి ఎన్ని తంటాలు పడిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీకి చేసిన కాస్టింగ్ అండ్ వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్గా చెప్పుకోవచ్చు. మేబీ కొంతమందికి ఇది క్రింజ్ అనిపించొచ్చేమో కానీ నాకైతే ఈ మూవీలో కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ అండ్ హెర్ డైలాగ్ డెలివరీ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇక సుహాస్ కూడా చాలా రోజుల తర్వాత ఈ మూవీలో కాస్త హుషారుగా కనబడ్డారనిపించింది. ఒకళ్ళని కాదు కానీ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్కి తగిన విధంగా మంచి పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత బాబు మోహన్ గారికి ఒక ఫుల్ లెంత్ రోల్ పడ్డం అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్గా ఉండడంతో ఇప్పుడు వస్తున్న మూవీస్లలో కూడా ఆయనకి మంచి రోల్స్ పడితే బాగుంటుంది కదా అనిపించింది. ఇక ఈ మూవీకి రాజేష్ మురుగేసన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు చాలా నచ్చింది. రిమైనింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయనిపించింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ అనీ గారి విషయానికి వస్తే, ఈ మూవీ అంతా చూశాక ఈవెందో ఈ మూవీ క్లైమాక్స్ నాకు అంతగా నచ్చకపోయినా ఓవరాల్గా ఈ మూవీ భలే ఉంది. అసలు ఇంతకుముందు ఈయన తీసిన సినిమాలు ఏంటని చెక్ చేస్తే తెలిసింది నాకు నిన్నిలా మూవీని కూడా ఈయనే తీశారని. పర్సనల్గా నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీరు ఆ మూవీని చూసుండకపోతే ఆ మూవీ ZEE5లోనే ఉంది. వీలైతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇక ఈ ఉప్పు కప్పు రంబు మూవీ ఏమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఎలాగో OTTలోనే డైరెక్ట్గా రిలీజ్ అయింది కాబట్టి వీలు చూసుకొని ఈ మూవీ మీద కూడా ఒక లుక్ వేయండి. అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఈ మూవీని చూడొచ్చు. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.